ఒరే ఒరే ఇద్దరు ఇటురండి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే మీ ఇద్దరికి కొత్త బట్టలు ఇస్తాను. ఏమినా? రేపేమిట్రా? రేపు శుక్రవారం నాన్న. చీ చీ చీ, నువ్వు చెప్పు. రేపు ఉగాది పెద్ద నాన్న. అందుకే నువ్వు ఎస్పీ కొడుకుపోయావు, ఈ వ్యధమేమో గుమస్తా కొడుకయ్యాడు. ఇదిగా ఆ పండక్కే మీ ఇద్దరికి కొత్త బట్టలు ఇస్తున్నాను. తీసుకోండి తీసుకోండి. అరే ఇద్దరు డ్రెస్సులు ఒకేలాగున్నాయే. కాదు, నా బట్టలాగే నీవున్నాయి. ఏం కాదు, నావిలాగే నీవున్నాయి. అది కాదురా, రెండు ఒకేలా ఉన్నాయి. పదండి పదండి. అక్కయ్య, ఏమిటమ్మా? మీ మరిది గారు నీకోసం ఉగాది చీర తీసుకొచ్చారు. నా కోసం అంటున్నావు? నీకోసం ఏం తీసుకురాలేదా? తీసుకొచ్చారు. అరే, రెండు చీరలు ఒకేలా ఉన్నాయే. మన ఇద్దరం ఒకటేనని ఆయన అభిప్రాయం. ఏమిటి తమ్ముడు, నాకు నీలాంటి డ్రెస్ తీసుకొచ్చావు? నేనేమన్నా నీలా కురాన్నా? ఏం పర్వాలేదు. ఈ ఇంట్లో రెండు కుటుంబాలు లేవు, ఒకే కుటుంబం ఉందని చెప్పడానికే మీ తమ్ముడి పనిచేశాడు. మమ్మీ మమ్మీ, పెద్ద నాన్న బట్టలు తెచ్చారు చూడు. ఎవరు మీరు? జర్నలిస్టులకు న్యాయం జరగాలి. జర్నలిస్టులపై జరిగిన దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలి. జరిగిందో చెప్పండి. ఒక జర్నలిస్ట్ ని నడు రోడ్డు మీద హత్య చేయబోయారు సార్. ఎవరు? కొందరు రౌడీలు. దేని గురించి? అతని పత్రికలో ఈ మధ్య హోమ్ మినిస్టర్ గారు ఓపెన్ చేసిన మగమహారాజు హోటల్లో వ్యభిచారం జరుగుతోందని తన పత్రికలో రాశాడు. అందుకోసం అతన్ని వెతికి ఈ రోజు ఉదయం పట్టుకుని హత్య చేయబోయారు. అతను చనిపోయాడనుకుని వాళ్ళు వదిలేశారు. కానీ ఇప్పుడు అతను హాస్పిటల్లో చావుబతుకుల మధ్య ఉన్నాడు సార్. మీరు జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి సార్. అలాగే, తప్పకుండా. ఈ ఫ్లవర్ బొకేస్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇందాకెవరో ఒక అమ్మాయి ఇక్కడ పెట్టి వెళ్ళింది సార్. అమ్మాయా? ఎవరా అమ్మాయి? తెలీదు సార్. సరే, కారు పోని. రైట్కి పోని. డ్రైవర్, రైట్కి పోని. డ్రైవర్, నీకే చెప్పేది, బయటికి తిప్పమంటుంటే. స్టాప్ ఇట్. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎవరు నువ్వు? దిగు, కిందకి దిగు. ఎవరు నువ్వు? I'm your sweet kiss. Sweet? Miss. Miss Flower Bouquet. ఓహో, ఆ ఫ్లవర్ బొకేస్ అన్ని నీవేనన్నమాట. ఒక కిస్ ఇస్తారా? ఏమిటి సార్, ఒక లవ్లీ మిస్ ఒక స్వీట్ కిస్ అడిగితే ఏమంటారు? This is called love at first sight. Hey. గుడ్ మార్నింగ్ సార్. ఫోన్ చేసింది ఎవరు? నేనేనండి. ఎవరో ప్రమాదంలో చిక్కున్నారని ఫోన్ చేశావు? మా మేడం గారేనండి. ఆవిడ డేంజర్ లో ఉంది,
ఎవరు రక్షిస్తారని ఆలోచిస్తే మీ పేరు చెప్పింది. అందుకే నేను మీకు ఫోన్ చేశాను సార్. అదిగో ఆవిడ అక్కడ ఉన్నారు సార్. మేడం, మీరేనా ఫోన్ చేయించారు? అవును, మీరేదో పెద్ద డేంజర్ లో ఉన్నారన్నారు. ఏమిటది? మామూలు డేంజర్ కాదండి, చాలా పెద్ద డేంజర్ లో ఉన్నాను. నువ్వా? అదేమిటండి, కుక్కను నక్కను తీసి పారేసినట్టు నువ్వా అంటారు? నేను ఐఎమ్ భారతి. సో వాట్? మీరు నాకు ఫోన్ చేయటం, నా వెంట తిరగటం తప్ప వేరే పని పాట లేదా? నేను ప్రమాదంలో ఉన్నానని పిలిస్తే వచ్చి పని పాటలేదని అడుగుతారేమిటి? ఏటా ప్రమాదం? నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. దేనికి? ఒక ఆడపిల్ల ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటుంది? ఎప్పుడా? కన్ను మిన్ను కానకుండా పెళ్లికి ముందే ఒళ్ళు పాడు చేసుకున్నప్పుడు. చచ్చా, అసలు మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి వచ్చే మొట్టమొదటి ఆన్సరే ఇది. ఒకవేళ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందనుకోండి, అతని వెంట కుక్కలా పడిందనుకోండి. అయ్యో, కుక్కలా విశ్వాసంగా వెంట పడుతుందని చెప్పి దాని మెళ్ళో బెల్ట్ వేసి, చైన్ వేసి, ఇంటికి తీసుకెళ్లి కట్టేసి ప్రేమతో పాలు పోస్తారా? లేకేదో కుక్క వెంట పడుతుందని చెప్పేసి మున్సిపాలిటీకి ఫోన్ చేసి వ్యాన్ లో తెంచేస్తారా? ఏం చేస్తారు? ఏం చేస్తారు? అసలు ఏం చేస్తారు చెప్పండి. అది కుక్క ధోరణి బట్టి ఉంటుంది. పిచ్చి కుక్క అయితే మున్సిపాలిటీ వ్యాన్ లో తోయించేస్తాను. మంచి కుక్క అయితే? మంచి కుక్కలు రోడ్డు మీద వెంట పడవు. అయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఇక్కడ కాదు, అక్కడైతే బెటర్ గా ఉంటుంది. అంటే బీయింగ్ పోలీస్ ఆఫీసర్ చేసుకుంటానంటే చేసుకోమంటున్నారా? నిజంగా చెప్తున్నాను, చాలా సీరియస్ గా చెప్తున్నాను. లెటర్ లో మీ గురించి రాసి మరీ ఆత్మహత్య చేసుకుంటాను. మీ గురించే. నా గురించా? అవును, నేను మిమ్మల్ని మనసారా ప్రేమించాను. ప్రతి నిమిషం మీ వెంట పడుతున్నాను. మీరు మంచి పని చేసినప్పుడల్లా మీ ఫ్లవర్ బొకే పంపిస్తున్నాను. కానీ మీరు ఒక పువ్వు కాదు కదా, కనీసం ఒక నవ్వు కూడా నా మీద విసర్డలేదు. అలాంటప్పుడు నేను ఎందుకు బ్రతకాలి చెప్పండి? ఏమిటి, నువ్వు నన్ను నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను నన్ను అంటారేమిటి? అసలు మీరే అనుకుంటున్నారు? డైరింగ్, డైనమిక్, డాషింగ్ హీరో కావచ్చు. నువ్వు నా గురించి తెలుసుకోవాల్సింది మరొకటి కూడా ఉంది. రా. కమిన్ భారతి. జానకి, రా, టైం అయింది. వస్తున్నానండి. భారతి, మా అన్నయ్య, వదిన. నమస్తే. ఏమిటమ్మా ఇలా వచ్చావు? అదే ఏం లేదు, ఊరికేనే. ఈ అమ్మాయి దశకంఠరావు గారు చెల్లెలు. కూర్చోమ్మా, మేము అలా బజార్కి వెళ్ళి వస్తాం. ఈయన మీ బ్రదరా? ఓన్ బ్రదర్? ఓన్ డాడీ. మీ అన్నయ్య గారు అబ్బాయా? మిమ్మల్ని డాడీ అంటున్నాడు ఏమిటి? కాదు, మా అబ్బాయి. డోంట్ జోక్. సుధా, మా ఆవిడ సుధా. నేను ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయి రావటానికి ముందు వరంగల్లో పనిచేసేవాడిని. అలా గంగులు 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి బయటికి రాగానే దిగండి. నా ఉద్యోగ ధర్మానికి, గంగులు కక్షకి నా భార్య సుధ కాళ్ళు బలైపోయాయి.